ఇందులో స్పష్టంగా రాశారు, ఒకవేళ మేమిచ్చిన తేదీ రోజు మీరు ఇతర కారణాల వల్ల గాని, ఆరోగ్య సమస్యల వల్ల గాని ఇంటి దగ్గర మేము వచ్చిన రోజు లేనట్టయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది నిలిపివేయడం జరుగుతుంది అనేసి ఖచ్చితంగా ఇందులో రాసైతే ఇచ్చారనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని అందరికీ తెలిసిందే. జనవరి 3వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఈ పెన్షన్ వెరిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 నెలల పాటు జరగబోతుంది. అయితే పెన్షన్ వెరిఫికేషన్ కి వచ్చే ముందు ఖచ్చితంగా మీకు నోటీస్ అనేది జారీ చేస్తారు. అంటే ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వస్తారు ఏంటో అనేసి కంగారు పడే ఎవరు పనులు వాళ్ళు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకోసం అనేసి గవర్నమెంట్ అయితే ఏ సచివాలయాలకి వెరిఫికేషన్ అనేది ఎవరైతే పెన్షన్ 15,000 నుంచి 10,000 తర్వాత 6,000 పెన్షన్ తీసుకుంటున్నారో ప్రజెంట్ అయితే 15,000 పెన్షన్ తీసుకున్న వారికి అయితే నోటీస్ అనేది జారీ చేస్తున్నారు. సో ఏ రోజు మేము వస్తాము అంటే ముందుగానే వాళ్ళు అన్ని సదరం సర్టిఫికేట్ గానీ ఇతర పత్రాలు అన్ని రెడీ చేసుకొని ఒక డేట్ ఇస్తారనమాట. ఆ డేట్ రోజు వాళ్ళు ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండాలి, లేదు హాస్పిటల్ అయితే హాస్పిటల్లోనే ఖచ్చితంగా మీరు అవైలబుల్ లో ఉండాలనేసి సో ముందుగానే ఈ నోటీస్ అనేది జారీ చేస్తారు. సచివాలయంలో అయితే ఖచ్చితంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ నోటీస్ అనేది జారీ చేస్తారు. ఈ నోటీస్ అనేది జనవరి 3వ తేదీ నుంచి ఒక్కొక్క చోట ఒక్కొక్క డేట్ అయితే ఇస్తారనమాట. సో దీనికైతే సచివాలయంలో వెల్ఫేర్, ఏఎన్ఎం, ఎంపీడీఓ తర్వాత ఒక ప్రత్యేక వైద్య బృందం అనమాట గవర్నమెంట్ నుంచి వస్తారనమాట. సో 5 మంది వచ్చి మీ ఇంటి దగ్గరే మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది, మీ సదరం సర్టిఫికేట్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది మొత్తం చూస్తారు. సో మీరు ఖచ్చితంగా ఆ డేట్ రోజు ఉండాలనేసి సో వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ నోటీస్ అయితే మీ ఇంటి దగ్గరికి తెచ్చిస్తారు. ఇందులో మీరు సైన్ చేయాలి. ఇందులో మీరు సైన్ గానీ లేదు తంబు గానీ వేసి ఒక పేపర్ మీకు ఇస్తారు, మేము వచ్చి ఇచ్చామన్నట్లు. ఒక పేపర్ అంటే మీరు సైన్ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారన్నట్లు మీరు సైన్ పెడతారు కదా, ఆ పేపర్ అయితే వాళ్ళు తీసుకొని ఎన్టీఆర్ పెన్షన్ యాప్ ఉంటది అనమాట, అందులో అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు నోటీస్ అనేది జనరేట్ చేసి ఈ పెన్షన్ దారు వెరిఫికేషన్ కి ఈ రోజు వస్తామన్నట్లుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర సైన్ చేపించుకున్నాం అనేసి వాళ్ళైతే ఆ పెన్షన్ యాప్ లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నోటీస్ లో ఏముంది ఏంటి అనేది ఒకసారి అయితే చెప్తాను. సేమ్ అందరికి ఇట్లాగే ఉంటుంది, కాకపోతే డేట్ ఒకటే మారుతుంది అనమాట, ఇంకేముండదు ఇందులో మొదటగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం, మండలం పేరు ఉంటది, తర్వాత జిల్లా ఉంటది, తర్వాత నోటీస్ అని ఉండి ఇటు సైడ్ డేట్ ఉంటది. అంటే వెల్ఫేర్ గారు వాళ్ళ లాగిన్ లో ఏ రోజు అయితే జనరేట్ చేసి ఉంటారో ఆ డేట్ ఉంటది. ఇటు సైడ్ చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, తర్వాత పెన్షన్ ఐడి, సచివాలయం కోడ్, సచివాలయం పేరు ఉంటది అనమాట. ఇంకా కిందకు వస్తే విషయం ఎన్టీఆర్ భరోసా పథకం హెల్త్ పెన్షన్ పునర్పరిశీలన గురించి అనేసి ఇచ్చింటారు. తర్వాత సూచిక అనేసి గవర్నమెంట్ జీవో అది ఉంటది కదా, అదైతే ఇచ్చింటారు. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇంకా ముఖ్యంగా పై సూచిక ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితి మరియు హెల్త్ సర్టిఫికేట్ ని పునర్పరిశీలన చేయడానికి వైద్య బృందం మీ ఇంటిని సందర్శిస్తుంది. ఈ కింది పేర్కొన్న తేదీలో మీరు అందుబాటులో ఖచ్చితంగా ఉండాలని కోరడమైనది అనేసి ఇవ్వడం జరిగింది. సో కింద ఒక బాక్స్ ఉంది కదా, అందులో చూడొచ్చు పునర్పరిశీలన తేదీ వచ్చి డేట్ ఇచ్చింటారనమాట. ఈ డేట్ అనేది జనవరిలో ఉండొచ్చు, ఫిబ్రవరిలో కూడా ఉండొచ్చు, ఎక్కువగా జనవరి ఉందన్నమాట. సో ఇక్కడ డేట్ అయితే ఇస్తారనమాట. సో కింద ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే పైన పేర్కొన్న తేదీ ఇతర కారణాల వలన మీరు ఇంట్లో అందుబాటులో లేకుంటే హెల్త్ పెన్షన్ నిలుపుదల చేయబడుతుందని తెలియజేయడం అనేది కూడా రాసి ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే 10,000, 15,000 పెన్షన్ తీసుకున్న వారు ఖచ్చితంగా ఈ నోటీస్ తీసుకొని ఇందులో ఇచ్చిన డేట్ రోజు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర అవైలబుల్ లో ఉండి సో వైద్య పరీక్షలు తర్వాత మీ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు సదరం సర్టిఫికేట్ లేకున్నట్లయితే సో చాలా మందికి ముందెప్పుడో సర్టిఫికేట్ లేకుండా కూడా పెన్షన్ రాసేయడం జరిగింది కాబట్టి సో అదైతే చెప్పొచ్చు. కానీ ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే అన్ని ఒరిజినల్ తర్వాత ఆధార్ కార్డు అని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీరు ఏమన్నా మీ హెల్త్ కండిషన్ కి సంబంధించి ఏమైనా చూపించుకుంటూ ఉంటారు కదా హాస్పిటల్లో, అలాంటివి ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే కూడా అవి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా నోటీస్ అయితే ఇస్తారు. కింద ఇంకా సంతకం మీరు పెట్టి ఇచ్చేసినట్లయితే వెల్ఫేర్ గారు ఒక కాపీ తీసుకొని మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే హెల్త్ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన కొన్ని రోజులకి ఇంకా డేట్ కి అయితే వైద్య బృందంతో పాటు ఏఎన్ఎం వెల్ఫేర్ అందరూ వచ్చి సో మీకైతే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ ఆరోగ్య పరిస్థితి మీ సర్టిఫికేట్ రెండు చూసిన తర్వాత సో ఈ పెన్షన్ పొందడానికి మీరు అర్హులా లేదా అనేసి సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి సో ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగానే డిజేబిలిటీ ఉండి సర్టిఫికేట్ ఉండి అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రం తప్పకుండా మీకు ముందులాగే పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు ఫేక్ గా ఏమైనా చేసుకుని ఉంటేనే భయపడాలి తప్ప ఇంకేముండదు. ఒకవేళ అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫేక్ గా సర్టిఫికేట్ తెచ్చుకొని ఏమైనా చేసుకున్నా కూడా పెన్షన్ పోతుంది. ఒకవేళ మీకు 50 60 సంవత్సరాలు ఏజ్ అయింది ఇప్పుడు సో మళ్ళీ మీరు పెన్షన్ కొత్తగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పెన్షన్ తొలగించిన తర్వాత మళ్ళీ ఆప్షన్ ఇస్తారు కదా కొత్త పెన్షన్ చేసుకోవడానికి, సో అప్పుడు కూడా చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.